తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. చాలా వరకు మనం వింటూ ఉంటాం, ఎవరి జీవితమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఎవరి జీవితమైనా కొంచెం బాగున్నా అంటే పోల్చుకోవటం ఎక్కువైపోయింది. పోల్చుకున్న తర్వాత నుంచి ఇంకా వాళ్ళ తలరాత అంతే రాశాడు భగవంతుడు, నీ తలరాతలో ఇంతే రాసుంది, ఇంక ఇంతే ప్రాప్తము అంటే బ్రహ్మ తలరాత రాశాడు, ఆ తలరాతను బట్టే జరుగుతుంది అని చెప్పి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా బ్రహ్మ తలరాత రాస్తాడా? మరి రాస్తే మార్చుకోవాల్సిన అవసరము, మార్చుకునే అవకాశము ఎవరి చేతిలో వాళ్లకు ఉంటుందా ఈ కలియుగంలో ప్రత్యేకంగా? దాని గురించి వివరణ ఇవ్వండి. చాలా మంచి ప్రశ్న. ఎప్పుడు కూడా ప్రశ్న సంధించడం అంటే మా విజయమ్మ తల్లే. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగం కాదు, ఇది అవసరము, ప్రజలకి తెలియాలంటే ఆ విషయాల్లో అనుగ్రహం, భగవంతుడి యొక్క కృప నీ మీద, ప్రజల మీద ఉండబట్టే తెలియపరుస్తున్నావు, తెలుసుకోగోరుతున్నావు. చాలా బాగుంది, సంతోషం. బ్రహ్మము అంటే విషయం తెలుసుకుందాం. బ్రహ్మము అంటే ఏమిటి? బ్రహ్మ అంటారు. 5 ముఖాలతన, 3 ముఖాలతన, ఒక ముఖం కలిగిన ఆ బ్రహ్మదేవుడా? దేవుడు కరెక్టే, బ్రహ్మ కరెక్టే. ఆయన పేరు కూడా మరి సత్యంగా బ్రహ్మే. అంటే సృష్టికర్త. సృష్టికర్త అనేటువంటి ఆయనకి ఒక పదవి, ఒక స్థాయి, ఆ యొక్క పరాత్పరి జగన్మాత, జగన్మాయి, ఆదిపరా శక్తి తల్లి వారిచ్చారు. త్రిమూర్తులకు కూడా ఆ తల్లే సృష్టించింది. అది ఇంకొంచెం అడ్వాన్స్. ఇక్కడ బ్రహ్మ విషయం కనుక వస్తే, బ్రహ్మ ఈ యొక్క సర్వ సృష్టికి ఆధారభూతమైనటువంటి సృష్టి చేయడానికి, ఇలా నడవడానికి రూల్స్, రెగ్యులేషన్స్, వాటి గుణాలు ఇలా ఉంటే ఇలా, ప్రకృతి నియమాలు, ఇవన్నీ వారు కృతయుగంలో అంతకుముందు కూడా వారి యొక్క సృష్టి చేశారు. వారు ఇంకొకటి కూడా, ఈ సృష్టి ప్రాణికోటిని ఎప్పుడైతే చేశారో ఆ ప్రాణికోటికి ఇంకొక మంచి అవకాశము, గొప్ప భగవంతుడి శక్తితో కూడిన ఆలోచన కూడా ఇచ్చాడు. అంటే ఆలోచనతో మీరు, జ్ఞానముతో ప్రజలు, మానవులు అది తెలుసుకొని దాన్ని తర్కము అంటే విచారణ చేసి దాన్ని అవలంబిస్తూ పాటించేటువంటి జ్ఞాన ప్రబోధ అని అర్థము. చాలా తేలిక భాషగా చెప్పాను. అయితే ఈ మానవులకి సర్వ స్వతంత్రత ఇచ్చారు మొట్టమొదలు. అప్పుడు వారు సుమారు 200 సంవత్సరాల కోట్లు, అంటే 1-2 తక్కువ. తరచుగా చెప్తూ ఉంటాం మనం, ప్రతి పంచాంగంలో కూడా 196, 197 కోట్లు, 198 కోట్లు ఒక్కొక్క లెక్కల ప్రకారం ఉంటూ ఉంటుంది. మొత్తానికి 1-2 తక్కువ 200 కోట్లు అనేటువంటిది ఒప్పుకొని తీరాల్సిందే. సూర్య సిద్ధాంతం ప్రకారం కానీ, మన ఈ యొక్క గ్రహ సిద్ధాంతాలు కానీ. అయితే ఆ టైంలో వారికి అందరూ చాలా గొప్ప మనస్సు కలిగి ఆచరణ ఉండేవి. అప్పుడు వాళ్ళకి ఈ ప్రపంచంలో కొన్ని తెలుసుకోగోరడంలో, కొన్నిటికి చెట్లు చూసినా, పళ్ళు చూసినా తినబుద్దేసేది. పండు కాసిన తర్వాత తినడం మనకు కూడా తెలుసు కదా. ఆ రుచి ఎలా ఉంటుందో, ఈ ప్రవర్తిస్తే ఈ యొక్క దాని పర్యవసానం ఎలా ఉంటుందో, ఇలా కొన్ని వస్తువుల మీద వాళ్ళకి భ్రమ, ఆకర్షణ కలిగి వాటిని చేయడం జరిగింది. సరే, రుచులు చూశారు, దానిని అనుభవింపడానికి యోగ్యమైన వాటిని అనుభవించారు. కానీ మరల వాళ్ళకి
ఆ గుణాలు అవి ఆపాదించినప్పుడు ఈ మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేటువంటి రెండు విధాలుగా మానవులకు ఉన్నది. వాడు మంచి గుణవంతుడు రా అంటూ ఉంటాం మానవులు మాట్లాడుతుంటే, వాడు బుద్ధి భాగాలు అది చెడ్డ గుణం కలిగిన వాడని మనం కూడా అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ యొక్క సర్వ స్వతంత్ర కలిగిన ఆత్మలు మానవులు అప్పట్లో వారేం చేశారు, కొన్ని నిర్ధారింపబడినటువంటి వాటిని అదేంటో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో ప్రకృతి సిద్ధమైనటువంటి వాటిని స్వీకరించడం, అనుభవించడం ఇత్యాదివి క్రమశిక్షణకి ఎదురుగా చేసే కార్యక్రమాలు, క్రమశిక్షణ రాహిత్యం వాళ్ళు చేశారు. ఒకరిని అతిగా ప్రేమించిన, ఒకరిని అతిగా దూషించిన అసూయ ఇలాంటివన్నీ కూడా, కోపము, ద్వేషము, ఇవన్నీ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి అవగాహన లోపించి అన్నీ అతిగా చేసి అనుభవించి, ఓహో ఇది చేసింది తప్పు, మళ్ళీ వాళ్ళ యొక్క స్వచ్ఛత అంటే ప్యూరిటీ, ఆ మొట్టమొదటి స్థానానికి మనం ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో పడ్డప్పుడు ఆ యొక్క బ్రహ్మని అన్న ఆ భగవంతుడన్నా వారు నిర్దేశించింది ఏమిటయ్యా అంటే, మీరు మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి మరల మీరు స్వచ్ఛత ఉండాలి, స్వచ్ఛంగా భగవంతుడు సృష్టించిన గుణాతీతాయ నమః, మతాతీతాయ నమః అనే పదాలకి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే మీరు మళ్ళీ స్వరూపంగా సర్వ మానవులు మానవాళి మరి సుభిక్షంగా అన్యోన్యంగా ప్రేమాభిమానాలతో సోదర భావంతో ఆనందానికి మారుపేరుగా జీవించడానికి వీలవుతుంది. దానికి ఏం చేయాలి? తపస్సు చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, భగవన్నామం చేసుకోవాలి, ఇతరులు మంచి కోరాలి, ఇతరుకి సహాయం చెయ్యాలి ఇత్యాదివన్నీ కూడా చేసిన మళ్ళీ వాళ్ళు స్వస్వరూపం చెందారు, స్వీకరించారు. అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటామో, ప్రకృతి నియమాల్ని మనం ఉల్లంఘించకుండా మన్ని చేసే తప్పులు మనం తెలుసుకొని సరిదిద్దుకొని మళ్ళీ మరి స్వచ్ఛంగా ఏ మానవుడైతే ఆ స్వచ్ఛతని పొంది సంచరిస్తూ ఉంటాడో ఈ ప్రపంచంలో, వాడు తప్పకుండా దేవుడికి ఇష్టడవుతాడు, దేవుడికి చాలా ప్రీతిపాత్రుడవుతాడు, దేవుడికి బిడ్డలాగా, భగవంతుడు తండ్రి కదా, ఆయన బిడ్డలాగా అవ్వడానికి అర్హత స్త్రీలు పురుషులు ఎవరైనా. ఇది చాలా సింపుల్గా మీకు మామూలు భాషలో అర్థమయ్యే విధంగా బ్రహ్మత్వము, శక్తి, ఈ యొక్క ప్రకృతి నియమాలు, మానవులు ఏర్పరచుకున్న భేదభావాలు ఇవన్నీ మనం ఒక మారు దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా మనం ఆ భగవంతుడికి ఇష్టలుగా మారడానికి ఎంతో సమయం పట్టదు, చాలా తేలిక. చివరికి దీని సారాంశం ఏమిటంటే, మంచిగా ప్రవర్తించు, మంచి బుద్ధితో కలిగి ఉండు, ఇతరులకు మంచి చెయ్యి, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతిని ఆరాధించు, భగవంతుడిని అర్థం చేసుకో, నీ హృదయపీఠంలో భగవంతుడిని నిలుపుకొని సర్వకాల సర్వావస్థలందు ఆ స్వామిని తల్లిని ఇష్టం వచ్చిన దేవుళ్ళని మీరు కోరుకునే వాళ్ళని ధ్యానించు, ఆ మోక్ష ప్రాప్తిని పొందు అని తేలికపాటి అర్థం అందరికీ ఆమోదయోగ్యంగా అర్థం చేయడానికి ఈ యొక్క భగవంతుడి యొక్క కృప అపారంగా విశేషంగా మీ అందరికీ ఉండాలనే సత్సంకల్పంతో ఆ భగవత్ ఉవాచ మీకు అందించడం జరిగింది. శుభాశీషులు. ధన్యవాదాలు.